గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పార్లమెంట్లో మహిళా బిల్లును ఓడించిన తీరు మీద వాళ్ళ వైఖరిని ఎండగడదామని చెప్పి పిలుపునివ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనికోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 2-3 రోజులు ఏర్పాటు చేసి మహిళకి వాళ్ళు చేసిన ద్రోహం మీద కూడా చర్చిద్దామని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అయ్యా మాకేం అభ్యంతరం లేదు, చర్చించండి. దానితో పాటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 200 కిలోమీటర్ల పొడవు 140 మీటర్ల వెడల్పు 20,000 ఎకరాల బలవంతపు భూసేకరణ కూడా పార్లమెంట్ సమావేశాల్లో చర్చించవలసిందిగా తమకి మనవి చేస్తూ ఉన్నా. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్తూనే అమరావతిని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేర్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని, అది కూడా చర్చించండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అనేక మంది విద్యా ఉపాధి లేక వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. పోలవరం ఎత్తు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. 45 మీటర్లలో ఉండాల్సిన దాన్ని 41 మీటర్లకే దాన్ని పరిమితం చేస్తూ ఉన్నారు. దీని మూలంగా రాష్ట్రం నష్టపోతూ ఉంది. మీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయం ఇవన్నీ కూడా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చించగలరా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మహిళా అంటూ ఉన్నారు. రేపు 4 ద్వైపాక్షిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో 1 సీట్ అన్నా మీరు మహిళలు కేటాయించగలరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంతమటికి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ ఈఓ కానీ మహిళల్ని ఎందుకు నియమించలేదని చెప్పి మేము చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. మీరు మహిళని టార్గెట్ చేసి లక్ష్మీపార్వతి గారిని టార్గెట్ చేసి మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మహిళల మీద ప్రేమ కనపడతా ఉన్నారు. 9%, 10% మాత్రమే రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకి రేషియో ఉంటే ఇంత మటుకి ఎప్పుడైనా ఆ రేషియోను దాటి మీరు ముందుకు వచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ని ఎండగట్టితే నష్టపోయేది రాష్ట్రం మహిళలే తప్ప కాంగ్రెస్కి ఏం జరగదు. మీరు మోడీ గారు అడిగినప్పుడల్లా చెయ్యి ఎత్తడం మూలంగా డీలిమిటేషన్లో మన ఎంపీ స్థానాలు తగ్గిపోతూ ఉన్నాయి. మహిళలకి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు విఘ్నులు 40 సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉంది, అనుభవజ్ఞులు, మీకు సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న 543 లోక్సభ మొత్తం స్థానాల్లోనే 33% 29కి ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అని చెప్తున్నాం. ఏమైనా ఐక్యరాజ్య సమితి నుంచి అంగీకారం తీసుకోవాలా? రాజ్యాంగ సవరణ చేయాలా? ఏం అవసరం లేదు కదా. 23 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు ఆమోదముద్రపడి గజెట్ నోటిఫికేషన్ అయ్యి చట్టమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఉండగా మహిళ పేరుతోటి మీరు డీలిమిటేషను ఇవన్నీ